ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడిపారు. వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులకు రిక్వెస్టులు పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. సుమారు 40 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్రం అండతో పునరుద్ధరిస్తామని తెలిపారు. అమిత్ షాకు తెలిపారు. నేపథ్యంలో చంద్రబాబు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున మరింత సహకారం కావాలని చంద్రబాబు కోరారు. ఇక అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్తో భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం సమర్పించారు ఏపీ సీఎం. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఇక రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్టుగా చంద్రబాబు వివరించారు. ఇక ఈ రంగంలో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు చంద్రబాబు. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు ఏపీ సీఎం. ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు నవంబర్ 14, 15 తేదీలో విశాఖలో జరిగే పెట్టుబడుల సమ్మిట్ కు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. విశాఖ సమ్మిట్ కు సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇక నవంబర్ 14, 15 మొత్తం 2 రోజుల పాటు విశాఖపట్నంలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు కూడా బడా కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించినట్టుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఈజీ ఆఫ్ బిజినెస్ విధానంలో ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతుందని ఈ నేపథ్యంలో సీఎం వివరించారు. సాంకేతిక అభివృద్ధే ప్రధాన లక్ష్యమన్నారు. ఇక అటు అమరావతిలో 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఓడరేవులు ఏపీలో అందుబాటులోకి ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి. ఎంతో వేగంగా పారిశ్రామికీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. ఏపీలో పుష్కలంగా నదీ జలాల లభ్యత ఉందని సీఎం చంద్రబాబు తెలియజేశారు. అలాగే భారత్లో సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన నాయకత్వం అందిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ అంటూ కొనియాడారు ఏపీ సీఎం. ఢిల్లీలో జరిగిన సిఐ ఆధ్వర్యంలో జరిగిన పారిశ్రామిక సమ్మిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నవంబర్ నెల 14, 15 విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదే మరి సిఏ కొలాబరేషన్తో ఈ పార్ట్నర్షిప్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి డిప్లొమాట్స్ వచ్చారు, అంబాసిడర్స్ వచ్చారు, అదే మరి వాళ్ళ కామర్స్ మినిస్టర్స్ వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాం. ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో ఇండియాలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఈరోజు అగ్రో ప్రాసెసింగ్లో బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా, అదే మరి ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ హబ్గా తయారవుతుంది. ఇది కాకుండా హైటెక్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. ఇదే కాకుండా ఈరోజు ఫ్యూచర్ టెక్నాలజీస్, స్పేస్ కానీ, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఏరోస్పేస్, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉంది. ఈ సీ కోస్ట్ వల్ల పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. లాజిస్టిక్స్ హబ్గా కూడా తయారు చేస్తాం. అదే మరి హ్యూమన్ రిసోర్స్ అయితే బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీకి కానీ, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కానీ ఎక్కడికక్కడ కెపాసిటీ బిల్డింగు, క్వాలిటేటివ్ రిసోర్సెస్ తయారు చేయడం కోసం ముందుకు పోతున్నాం.